నమస్తే. వెల్కమ్ టు విశ్వద ఆస్ట్రాలజీ. సో, ఈ వీడియోలో మనం వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నం వారికి ఈ యొక్క నవంబర్ ప్రెడిక్షన్స్ అంతా కూడా ఎలా ఉంటాయో తెలుసుకుందాం. సో, వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న పాయింట్ ఏంటంటే, వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. అండ్ ఎవరైతే ఆస్ట్రాలజీ లెర్నర్స్ ఉన్నారో వారి కోసం విశ్వద ఆస్ట్రాలజీ అకాడమీ అనే ఛానల్ ఒకటి ఓపెన్ చేశా. సో, మీరు ఆ ఛానల్‌ని కూడా విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం బెటర్ క్లారిటీ అయితే వస్తుందన్నమాట. మీకు ఎవరైనా ఆస్ట్రాలజీ లెర్నింగ్ చేస్తున్న వారికి. ఓకే. ఓన్లీ ట్రాన్సిట్ మీద వీడియోసే చేస్తున్నారు. లెర్నింగ్ మీద చేయట్లేదు ఏంటి అని చాలామంది అడిగారనమాట. సో, అందుకే ఆ ఛానల్ ఓపెన్ చేయడం జరిగింది. సో, లింక్ అనేది డిస్క్రిప్షన్, కామెంట్ సెక్షన్‌లో ఇచ్చాను. విజిట్ చేసి ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వీడియో లైక్ చేసి చూడడం స్టార్ట్ చేయండి. ఇంక ఫస్ట్ ట్రాన్సిట్ చూసుకుంటే నవంబర్ 2 శుక్రుడు యొక్క ట్రాన్సిట్ ఈ తులా రాశిలోకి జరుగుతుంది. అంటే మీ వ్యయ స్థానాధిపతి అయిన శుక్రుడు తన స్వక్షేత్రంలోకి నవంబర్ 2న గోచార సంచారం చేస్తాడు. ఇక 12th హౌస్, వ్యయ స్థానం అంటే ఏంటి? హౌస్ ఆఫ్ స్పిరిచువాలిటీ, హౌస్ ఆఫ్ యొక్క ఇన్వెస్ట్మెంట్స్, హౌస్ ఆఫ్ ఎక్స్‌పెన్సెస్, ఇంకా సబ్‌కాన్షియస్ మైండ్, సబ్‌కాన్షియస్ థింకింగ్, బెడ్ కంఫర్ట్స్ అండ్ ఇంకా నంబర్ ఆఫ్ థింగ్స్ అన్నీ కూడా లాసెస్ కావచ్చు. ఓకే. అన్నీ కూడా ఇక 12th హౌస్ నుంచి వస్తుంది. ఫారిన్ ట్రావెల్స్, ఫారిన్ సెటిల్మెంట్స్, ఫారిన్ ట్రేడ్స్ ఇవన్నీ కూడా 12th హౌస్ అనమాట. సో, ఇక్కడ ఈ యొక్క శుక్రుడు తన స్వక్షేత్రానికి రావడం వల్ల పర్టికులర్‌గా ఫారిన్‌కి సంబంధించిన విషయాలు కొంచెం పాజిటివ్‌గా ఉంటాయి. వీసాస్ అప్రూవ్ అవ్వడం గానీ, ఓకే, హెచ్-1 వీసా రావడం కావచ్చు. ఇంకా లేదంటే ఫారిన్ అది బాగుంటుంది. అండ్ ఫారిన్‌లో ఆల్రెడీ స్టే అవుతున్న పీపుల్‌కి, ఆల్రెడీ ఉన్న పీపుల్‌కి ఏంటంటే కాస్త ఈ యొక్క ఎక్స్‌పెన్సెస్ అనేది హెవీ ఎక్స్‌పెన్సెస్ అవ్వడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఓకే. ఫారిన్‌లో ఎవరైతే ఉంటున్నారో ప్రస్తుతం వారికి ఎక్కువ ఎక్స్‌పెన్సెస్ అవ్వడానికి అవకాశాలున్నాయి. అండ్ స్పిరిచువాలిటీ విషయంలో కాస్త డిస్టర్బెన్సెస్ వస్తాయి. జనరల్‌గా 12th హౌస్‌లోకి శుక్రుడు వచ్చినప్పుడు స్పిరిచువాలిటీకి సంబంధించిన విషయాల్లో కాస్త డిస్టర్బెన్సెస్ వస్తాయన్నమాట. స్పిరిచువాలిటీ అంటే ఆధ్యాత్మికత. ఓకే. సో, ఇక్కడ ఇలాంటి విషయాల్లో దేవుడికి సంబంధించిన దాంట్లో కావచ్చు, మెడిటేషన్స్‌లో కావచ్చు, ఇలాంటి వాటిల్లో కొంచెం డిస్ట్రాక్షన్స్ ఎక్కువగా అవుతాయి. డిస్టర్బెన్సెస్ ఎక్కువగా వస్తాయి. అండ్ ఈ యొక్క ప్లెజర్స్ వైపు, డిజైర్స్ వైపు, ఓకే, ఇంకా లస్ట్ వైపు, ఇలాంటి వాటి వైపు ఎక్కువగా మీరు ఆ యొక్క ఇంక్లినేషన్స్ అనేది ఎక్కువగా అవ్వడానికి అవకాశాలున్నాయి. కొంచెం కంట్రోల్డ్‌గా ఉండండి. అండ్ బెటర్ ఈ యొక్క మెడిటేషన్స్ కావచ్చు, ప్రేయర్స్ ప్రేయర్స్ కావచ్చు, ఏది కూడా మీరు ఆపకుండా మీ యొక్క వర్క్ ఏదో మీరు చూసుకుంటూ ఉండండి. అంతేగాని దేని వైపు కూడా ఇంక్లైన్ అవ్వకండి. స్పిరిచువల్ డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. మీ మైండ్ కంట్రోల్‌లో అయితే పెట్టుకోండి. మీ యొక్క లైఫ్ పార్ట్నర్ అండ్ మీ యొక్క స్పౌస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనీ అడగడానికి కూడా, ఎక్కువ మనీ అడగడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉన్నాయన్నమాట. అన్‌ఎక్స్‌పెక్టెడ్ ఫండ్స్ అంటారు. సో, మీ యొక్క స్పౌస్, మీ యొక్క పార్ట్నరు, వైఫ్ కావచ్చు, హస్బెండ్ కావచ్చు, ఎవరైనా సరే పలానా అవసరం ఉంది, ఇంత డబ్బులు కావాలి, ఇంత డబ్బులు కావాలని మిమ్మల్ని రిక్వెస్ట్ చేయడం కావచ్చు. ఇట్లాంటి యొక్క అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయన్నమాట. సో, ఇక్కడ 12th హౌస్‌లో శుక్రుడు గోచారం చేయడం వల్ల. సో, ఈ పాయింట్స్ అయితే కన్సిడర్ చేయండి. నెక్స్ట్ ఇంకా బుధుడు యొక్క వక్రీకరణ. నవంబర్ 10న బుధుడు యొక్క ఆల్రెడీ ఆ రాశిలోనే ఉన్నాడనమాట. మీ వృశ్చిక రాశిలోనే ఉన్నాడు. వృశ్చిక రాశిలో వక్రించడం స్టార్ట్ అవుతాడు. అంటే బ్యాక్వర్డ్ డైరెక్షన్ తీసుకోవడం స్టార్ట్ అవుతాడనమాట. రెట్రోగ్రేడ్ అంటారు. సో, ఇక్కడ ఆ బుధుడు మీకిక్కడ అష్టమాధిపతి అవుతాడు, లాభాధిపతి అవుతాడు. అండ్ జనరల్ కారక ప్లానెట్, చీఫ్ కారక ఫర్ వాక్కు అండ్ కమ్యూనికేషన్ అనమాట. వాక్కుకు సంబంధించిన గ్రహం. సో, ఇక్కడ ఈ బుధుడు అవడం వల్ల, అష్టమ లాభాధిపతి అవడం వల్ల ఈ యొక్క లాభస్థానం అంటే ఏంటి? ఫ్రెండ్ సర్కిల్, సోషల్ సర్కిల్, మీకు ముఖ పరిచయం ఉన్న వాళ్ళు, నార్మల్‌గా తక్కువ కొంచెం తెలిసిన వాళ్ళు, బాగా తెలిసిన వాళ్ళు అందరూ కూడా మీకు 11th హౌస్ వస్తుంది. బేసికల్లీ మీ యొక్క ఫ్రెండ్ సర్కిల్ అండ్ మీకు తెలిసిన వాళ్ళంతా కూడా 11th హౌస్ అనమాట. అండ్ 8th హౌస్ అంటే మీకు ఇక్కడ హౌస్ ఆఫ్ ట్రాన్స్‌ఫర్మేషన్స్ కావచ్చు. అండ్ సమాజానికి దూరంగా బ్రతుకుతూ ఉంటారు చూడండి. కొంతమంది ఈ యొక్క రిచువల్స్, తాంత్రిక్ రిచువల్స్ చేసుకుంటూ, సో, ఇలాగా గుప్త విద్యల్లో ఇంక్లూడ్ అయిపోయిన వాళ్ళు, అలాంటి వాళ్ళు ఉంటారు చూడండి. సో, వాళ్ళంతా కూడా మీకు ఈ యొక్క 8th హౌస్ కిందకొస్తారు. సో, పర్టిక్యులర్‌గా ఈ యొక్క జోనరాస్‌లో ఉన్న పీపుల్‌తో, ఈ యొక్క కేటగరీస్‌లో ఉన్న పీపుల్‌తో మిస్‌కమ్యూనికేషన్స్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఓకే. కాబట్టి ఈ టైమ్ పీరియడ్‌లో కమ్యూనికేషన్ ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఎవరైనా సరే ఈ యొక్క తాంత్రిక్ రిచువల్స్ చేసేవారు గాని, అంటే జనరల్‌గా చెప్తున్నా మీకు. ఓకే. మీ అందరికీ తెలిసుంటారని కాదు. కొంతమంది వీడియో చూసేవాళ్ళు ఎవరో ఒకరికైనా తెలిసుంటారు కదా! సో, అలాంటి వాళ్ళు. సో, వాళ్ళతో అతిగా మాట్లాడడాలు కావచ్చు, అతిగా ఇది చేయడాలు కావచ్చు, మిస్‌కమ్యూనికేషన్, మిస్‌అండర్‌స్టాండింగ్స్ చేసుకోవడం కావచ్చు. అది చేశారంటే ఫిజికల్ బాడీ అండ్ ఫిజికల్ హెల్త్ పరంగా కాస్త డిస్టర్బెన్సెస్ వస్తాయన్నమాట. సో, ఇలాంటి టైప్ ఆఫ్ ప్రిడిక్షన్ మీకు ఎవరు చెప్పరు యూట్యూబ్‌లో. బట్ ఎందుకంటే ఇది ఒక సెన్సిటివ్ టాపిక్ కాబట్టి. బట్ ఉన్నదున్నట్లుగా చెప్పాలి కాబట్టి నేను ఓపెన్‌గా చెప్తున్నా. సో, కొంచెం జాగ్రత్త పడతారు కాబట్టి. మళ్ళీ ఇబ్బంది పడడం ఎందుకని. ఓకే. సో, కాబట్టి ఇలాంటి వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అండ్ ఫ్రెండ్ సర్కిల్ కావచ్చు, సోషల్ సర్కిల్‌లో కావచ్చు, ఎక్కువగా టూ మచ్ మాట్లాడేసేయడం కావచ్చు, అతిగా మాట్లాడి చులకనైపోవడం కావచ్చు, ఇలాంటివి ఎక్కువగా పెట్టుకోకండి. ఎందుకంటే ఈ టైమ్ పీరియడ్‌లో మీరు మాట్లాడే మాటలు కొంచెం మిస్‌ఫైర్ అయ్యి, బ్యాక్ ఫైర్ అయ్యి మీకు మళ్ళీ అవతల సైడ్ నుంచి అవమానాలు రావడం కావచ్చు, ఇలాంటి వాటికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట.
పెద్ద పెద్ద కమిట్మెంట్స్ ఏది కూడా పెట్టుకోకండి. ఓకే. లార్జ్ కమిట్మెంట్స్ అన్నీ కూడా వద్దు. అవాయిడ్ లార్జ్ కమిట్మెంట్స్ అనమాట. సో, ఇది కొంచెం కన్సిడర్ చేయండి ఈ పాయింట్ కూడా. అంటే ప్రామిసింగ్ వర్డ్స్ ఇచ్చేసేయడం కావచ్చు, నేను చేసి పెట్టేస్తాను నీకెందుకు నాకు వదిలేసేయి, ఇట్లాంటి మాటలు కావచ్చు, ఇలాంటివి ఏవి కూడా ఇవ్వకండి. కమిట్మెంట్ అయితే ఎవరికి ఇవ్వకండి. ఓకే. నేను చూస్తాను, నేను ట్రై చేయడానికి చూస్తాను. ఇలా నేను చూస్తాను మాత్రం చెప్పండి కానీ నేను చేస్తాను, నేను చేసేస్తాను మాత్రం చెప్పకండి. సో, అదొకటి కన్సిడర్ చేయండి. నెక్స్ట్ ఇంకా ఇక్కడ గురుడు వక్రించడం. ఇక్కడ నవమ స్థానం మీ యొక్క లగ్నం రాశి నుండి బాధక స్థానంలో గురుడు నవంబర్ 11న వక్రీకరణ స్టార్ట్ చేస్తాడు. మీ ద్వితీయ పంచమాధిపతి నవమ స్థానంలో. సో ఇక్కడ ఈ వక్రించి అష్టమ స్థానం వైపు డైరెక్ట్ అవుతాడు అనమాట. ఈసారి కొంచెం ఇది టిపికల్ ట్రాన్సిట్ అవుతుంది. ఎందువల్ల అంటే ఇది బాధక స్థానం అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ పాయింట్. మళ్ళీ ధర్మస్థానమైన నవమ స్థానంలో వక్రించేశాడు కాబట్టి ఎథికల్ బిహేవియర్ కావచ్చు, మీ యొక్క మోరల్స్, మీ యొక్క ఎథిక్స్, వాల్యూస్, మీ యొక్క విలువల్ని కొంచెం దాటి అనెథికల్ బిహేవియర్, అనెథికల్ జెలసీ ఫుల్ వర్క్స్, ఓకే, కుళ్ళు కుతంత్రాలతో కూడిన వర్క్స్ చేయడానికి, ఇలాంటి వాటికి సంబంధించిన వాటిల్లో మీరు అలాంటి వాటిలో ఇన్వాల్వ్ అవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో 3 ప్లానెట్స్ అన్ని కూడా రెట్రోగ్రేడ్లో ఉంటాయి ఈ టైం పీరియడ్లో. శనీశ్వరుడు, గురుడు అండ్ బుధుడు. ఈ వీళ్ళందరూ వాకు కారకుడైన బుధుడు, ఆలోచన కారకుడైన గురుడు, ఓకే, గైడెన్స్ అండ్ ఆలోచన కారకుడైన గురుడు అండ్ రెస్ట్రిక్షన్స్ అండ్ మోరల్స్ కారకుడైన శనీశ్వరుడు. ముగ్గురు ఇక్కడ రెట్రోగ్రేడ్ అని వక్రించడం వల్ల ఏంటంటే మీ ఎథిక్స్ పైన, ఎథికల్ బిహేవియర్ పైన ఎఫెక్ట్ చూపిస్తుంది. సో ఒకరికి హార్మ్ చేయాలి, వారిని డౌన్ చేయాలి అనే ఆలోచనలు కూడా మీకు వస్తాయన్నమాట. కాకపోతే అలాంటివి కూడా పెట్టుకోకుండా కాస్త మీ యొక్క ఎథిక్స్, మీ యొక్క విలువలతోనే ఉండండి. అండ్ మీరు చేస్తున్న వర్క్స్, యాక్షన్స్ అన్నిటినీ కూడా మీరు కాన్షియస్గా ఉండండి. సో అప్పుడే కొంచెం బెటర్గా ఉంటుంది అనమాట. లేకపోతే లేనిపోయిన తలనొప్పులన్నీ వస్తూ ఉంటాయి. అండ్ ఇక్కడ మళ్ళీ ఆ గురుడు రెట్రోగ్రేడ్ వల్ల ఏంటంటే ఎడ్యుకేషన్కి సంబంధించిన రీసెర్చ్కి, పర్టికులర్ రీసెర్చ్కి ఓరియంటెడ్గా ఉన్న ఎడ్యుకేషన్స్ ఏదైతే ఉన్నాయి, పిహెచ్డీస్ చేస్తున్న వాళ్ళు కావచ్చు, ఇంక ఇలాంటి నెంబర్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి కదా. సో ఎడ్యుకేషన్లో రీసెర్చ్ ఓరియంటెడ్గా ఉన్న పీపుల్, రీసెర్చ్ వైపు ఉన్న పీపుల్, సో అలాంటి వారికి టూ మచ్ పాజిటివ్గా ఉందన్నమాట. ఎందుకంటే 8th హౌస్ ఆఫ్ రీసెర్చ్ వైపు డైరెక్ట్ అవుతున్నాడు. సో కాబట్టి ఖచ్చితంగా రీసెర్చ్ ఓరియంటెడ్ ఫీల్డ్స్లో ఉన్న వారందరికీ కూడా, ఈ పిహెచ్డీస్, మాస్టర్స్ చేసే వాళ్ళందరికీ కూడా చాలా చాలా పాజిటివ్గా ఉంటుంది. ఎడ్యుకేషన్ విషయంలో మాత్రం బెటర్, ఫార్ బెటర్ అనమాట. నెక్స్ట్ ఇంకా సూర్యుడు నవంబర్ 16న వృశ్చిక రాశిలోకి మీ యొక్క ఫస్ట్ హౌస్లోకి ఎంటర్ అవుతాడు అనమాట. సో ఈ సూర్యుడు ఫస్ట్ హౌస్లోకి మీ యొక్క దశమాధిపతి, కర్మ స్థానాధిపతి, కేంద్ర స్థానాధిపతి అయిన సూర్యుడు మిత్రక్షేత్రమైన ఈ యొక్క వృశ్చిక రాశిలోకి ఎంటర్ అవడం వల్ల చాలా పాజిటివ్స్ ఉన్నాయి ఈసారి. సో 10th హౌస్ అంటే హౌస్ ఆఫ్ కెరియర్ అవుతుంది కాబట్టి, వన్ ఆఫ్ ద ఇది కాబట్టి ఆ కారకత్వం అనేది ఇంక్లూడ్ అవుతుంది కాబట్టి, వర్క్ ప్లేస్కి సంబంధించిన కాన్ఫ్లిక్ట్స్ కావచ్చు, వర్క్ ప్లేస్లో డిస్టర్బెన్సెస్ కావచ్చు, అన్నీ కూడా క్లియర్ అవుట్ అవుతాయి. అండ్ మీ యొక్క పర్సనాలిటీ అండ్ ఆరా అంటారు చూడండి, ఓకే, మీ యొక్క ఆరా ఇంప్రూవ్మెంట్ అనేది చాలా బాగా జరుగుతుంది అనమాట. సో పర్సనాలిటీ ఇంప్రూవ్మెంట్ అండ్ అంటే ఏంటంటే మీ కరేజ్ కావచ్చు, మీ బ్రేవ్నెస్ కావచ్చు, మీ ధైర్యం, మీ యొక్క ఆ యొక్క ఉత్సాహం, అన్ని కూడా. సో ఇవన్నీ కూడా మీకు చాలా వరకు బెటర్మెంట్ అవుతాయి. ఓకే, ఎందుకంటే సూర్యుడు ఫస్ట్ హౌస్లో ఉన్నప్పుడు చాలా ధైర్యాన్ని ఇస్తాడు, చాలా ఆ యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని ఇస్తాడు. ఓకే, ఆ యొక్క దాన్ని ఏమంటారు మీకు, ఆత్మవిశ్వాసం అనేది ఎక్కువగా పెంచుతాడనమాట సూర్యుడు లగ్నంలో ఉన్నప్పుడు. సో ఏదైనా వర్క్స్ చేయడానికి కావచ్చు, ఏదైనా యాక్షన్స్ తీసుకోవడానికి కావచ్చు, కెరియర్లో సంబంధించి మీ యొక్క సుపీరియర్స్తో, బాస్తో, వీళ్ళతో మాట్లాడడానికి కావచ్చు, ఇంకేదైనా కాన్ఫ్లిక్ట్స్ ఉంటే అన్ని క్లియర్ అవుట్ చేసుకొని పీస్ఫుల్గా ఉండడానికి కావచ్చు, అన్నిటికీ కూడా ఇక్కడ సూర్యుడు చాలా వరకు సపోర్ట్ చేస్తాడు. చాలా మంచి నేమ్ ఫేమ్ కూడా ఇస్తాడు అనమాట. లగ్నంలో సూర్యుడు ఉన్నప్పుడు ఏంటంటే కెరియర్ పరంగా, పర్టికులర్గా జాబ్ చేస్తున్న పీపుల్కి అయితే కొంచెం నేమ్ ఫేమ్ అనేది కూడా ఇస్తాడు. బిజినెస్ చేస్తున్న వారికి కూడా ఇస్తాడు అనమాట. ఎక్కువ వైడ్ స్ప్రెడ్ అవ్వడం కానీ, వాళ్ళ బిజినెస్ గురించి ఎక్కువ మందికి తెలియడం కానీ, దాని ద్వారా వాళ్ళకి కస్టమర్స్ అట్రాక్ట్ అవ్వడం కానీ, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతాయి అనమాట. సో ఈసారి ఇది పాజిటివ్గా ఉంది. సూర్యుడు యొక్క ట్రాన్సిట్ అయితే పాజిటివ్గానే ఉంది. నెక్స్ట్ ఇంకా బుధుడు తులారాశిలోకి రావడం. నవంబర్ 23న బుధుడు తులారాశిలోకి వస్తాడు. వక్రించే ఉంటాడు. నవంబర్ 29th వరకు వక్రించి ఉంటాడు. బట్ ఇక్కడ బుధుడు రావడం వల్ల ఈ యొక్క ఫారిన్ ట్రావెల్స్కి చేయడానికి కావచ్చు, ఇంకా పర్టికులర్గా ఎంటర్టైన్మెంట్కి సంబంధించి కానీ, ఓకే, ఈ యొక్క దాన్ని ఏమంటారు మీకు టూరిస్ట్ ట్రిప్లకు కావచ్చు, సో ఇట్లాంటి వాటికి ఎక్కువగా వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయన్నమాట. అండ్ అష్టమాధిపతి వ్యయ స్థానంలో ఉండడం అనేది అది విపరీత రాజయోగాన్ని క్రియేట్ చేస్తుంది. ఓకే, దుస్థానాధిపతి ఇంకో దుస్థానంలో ఉన్నప్పుడు విపరీత రాజయోగాన్ని క్రియేట్ చేస్తుంది. సడన్ యాక్సిడెంట్స్ కావచ్చు, సడన్ ప్రాబ్లమ్స్ కావచ్చు, అవి కూడా రాకుండా కొంచెం కంట్రోల్డ్గా ఉంటాయన్నమాట. ఇది ఒకటి పాజిటివ్గా ఉంది. అండ్ సో ఇదనమాట. దీని అయితే ఈ పాయింట్స్ అయితే కన్సిడర్ చేయండి. మీకు ఉన్నదాన్ని కూడా చెప్పాను, పాజిటివ్ నెగిటివ్ రెండు చెప్పాను. సో జాగ్రత్తలు పడడానికి కావచ్చు, ఏదైనా యాక్షన్స్ తీసుకోవడానికి కావచ్చు, మీకు చాలా ఉపయోగపడుతుంది. సో మీరు కూడా ఇలాంటి యాక్యురేట్ ప్రెడిక్షన్స్ ఇవ్వాలి అండ్ ట్రూ ఆస్ట్రాలజీ నేర్చుకోవాలనుకుంటున్నారా? వితౌట్ ఎనీ బ్లఫ్ అండ్ అన్నెసెసరీ థియరీస్ ఏమీ లేకుండా, ఓన్లీ కోర్ కాన్సెప్ట్స్ ప్లస్ ప్రెడిక్టివ్ టెక్నిక్స్ అండ్ గ్రేట్ ఆస్ట్రాలజికల్ నాలెడ్జ్ని గెయిన్ చేసుకోవాలనుకుంటే హియర్ ఇస్ ద ఛాన్స్. మన విశ్వ ఆస్ట్రాలజీ నుండి నేను ఒక అద్భుతమైన కోర్స్ అయితే లాంచ్ చేశాను.
ఇది కంప్లీట్లీ లైవ్ ప్లస్ ప్రాక్టికల్ ప్లస్ బిగినర్ ఫ్రెండ్లీ. ఆస్ట్రాలజీలో ఏమి రాని వారు కూడా ఈ కోర్స్ జాయిన్ అయ్యి మాస్టర్ అవ్వచ్చు అనమాట. ఆస్ట్రాలజీలో మాస్టర్ అయితే అవ్వచ్చు. దీంట్లో నేను నా ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ రీసెర్చ్ అండ్ నాలెడ్జ్ని ఒక స్ట్రక్చర్డ్ వేలో ఒక మంచి కోర్స్ లాగా డిజైన్ చేసి, ఇది ఒక ఇంటిగ్రేటెడ్ అండ్ ఫాస్ట్ ట్రాక్ కోర్స్ విత్ 1.5 months డ్యూరేషన్ అండ్ 22 to 24 లైవ్ సెషన్స్ విత్ వీకెండ్ క్లాసెస్ అనమాట. మొత్తం కోర్స్ అంతా కూడా తెలుగు ప్లస్ ఇంగ్లీష్ రెండింటిలోనూ అవైలబుల్లో ఉంటుంది. ఈ ఇంటిగ్రేటెడ్ వేదిక్ ప్లస్ కేపీ ఆస్ట్రాలజీ కోర్సులో మీరు నేర్చుకోబోయే టాపిక్స్ వేదిక్ నుండి 12 జోడియాక్ సైన్స్, హౌజెస్ అండ్ ప్లానెట్స్, ఫ్రెండ్షిప్ అండ్ ఎనిమిటీ అమాంగ్ ప్లానెట్స్, కీ యోగాస్ అండ్ దోషాస్, వేదిక్ ఆస్ట్రాలజీ ప్రకారం ఫైనాన్సెస్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, మ్యారేజ్ ఎలా చూడాలి, కెరీర్ ఎలా చూడాలి, లైఫ్ గ్రోత్ ఎలా చూడాలి అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి, ట్రాన్సిట్స్ అండ్ రెమెడీస్, ఇవి వేదిక్లోని కోర్ కాన్సెప్ట్స్. నెక్స్ట్ మూవింగ్ టు కేపీ ఆస్ట్రాలజీ. కేపీ బేసిక్స్, జోడియాక్ డివిజన్స్, సబ్లాట్స్, ప్రామిస్ ఆఫ్ ద ఈవెంట్ ఎలా చూడాలి, ప్రామిస్ ఆఫ్ కస్పల్ సబ్లాట్ థియరీ, అసలు సబ్లాట్ అంటే ఏంటి, స్టార్ లాట్ అంటే ఏంటి, ఫలితాలు ఎలా ఉంటాయి, ప్లానెటరీ సిగ్నిఫికేటర్స్ ABCDEF సిగ్నిఫికేటర్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఎలా క్యాల్కులేషన్స్ చేయాలి. సో ఇది చాలా కోర్ కాన్సెప్ట్ అనమాట. కేపీ ఆస్ట్రాలజీ మొత్తం ఈ సిగ్నిఫికేటర్స్ పైన ఆధారపడి ఉంటుంది అండ్ రూలింగ్ ప్లానెట్స్ పైన, సిగ్నిఫికేటర్స్ పైన, సబ్లాట్ పైన ఆధారపడి ఉంటుంది. సో కోర్ అయిన ఈ ABCDE సిగ్నిఫికేటర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, రూలింగ్ ప్లానెట్ థియరీ ఏంటి, రూలింగ్ ప్లానెట్స్ అంటే ఏంటి, పరిపాలక గ్రహాలను ఎలా చూడాలి, మెయిన్లీ కేపీ టెక్నిక్స్ అయితే నేర్పిస్తాను. బేసిక్ రూల్స్ అండ్ అడ్వాన్స్డ్ రూల్స్ అండ్ యొక్క టెక్నిక్స్ అన్ని కూడా క్లియర్గా నేర్పిస్తాను. మెయిన్లీ కేపీ టెక్నిక్స్ టు ప్రెడిక్ట్ మ్యారేజ్, కెరియర్ అండ్ హెల్త్, జాబ్ ట్రాన్స్ఫర్, జాబ్ ప్రమోషన్, బిజినెస్, జాబ్ ఆర్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, టైప్ ఆఫ్ కెరియర్ అండ్ టైప్ ఆఫ్ ఫీల్డ్, ఇవన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి, రాహు కేతు అండ్ దేర్ రోల్, కేపీ ఆస్ట్రాలజీలో రాహు కేతువుల యొక్క రోల్ ఏంటి అన్ని కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఇలా ఇంకా చాలా కోర్ కాన్సెప్ట్స్ అండ్ ప్రెడిక్టివ్ టెక్నిక్స్, అద్భుతమైన ప్రెడిక్టివ్ టెక్నిక్స్ చెప్తాను. సో ఈ కోర్సులో మొత్తం అన్ని కూడా కవర్ చేస్తాను. సో ఇన్ని కోర్ కాన్సెప్ట్స్ చెప్తున్నారు, ఫీజు ఎక్కువ ఉంటుంది అనుకుంటున్నారా? జస్ట్ 12,000 మాత్రమే. లాంచ్ చేసిన ప్రైస్ 20,000 అండ్ డిస్కౌంటెడ్ ప్రైస్ 15,000 అండ్ అందులో కూడా ఫస్ట్ జాయిన్ అయ్యే 12 మెంబర్స్కి 12,000కే ఈ కోర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డైరెక్ట్గా మీరు లైవ్లో నా దగ్గర నుండే నేర్చుకుంటారు వయా ఆన్లైన్ క్లాసెస్. సో ఈ ఛాన్స్ అయితే మిస్ అవ్వకండి. లిమిటెడ్ బ్యాచ్ మాత్రమే. జాయిన్ అవ్వాలి అనుకుంటే కింద స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఆర్ కాల్ చేయండి. సీ యూ ఇన్ లైవ్ సెషన్స్.